హలో ఎవరీవన్, యూ వాచింగ్ ఫిల్మీ సాగా. సో ఇప్పుడు మనం కింగ్డమ్ మూవీ రివ్యూ చూద్దాం. సో ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా మంచి సినిమానే, వరస్ట్ సినిమా అయితే కాదు. కానీ ఈ సినిమాలో చాలా ఫ్లాస్ ఉన్నాయి, చాలా చిన్న చిన్న మిస్టేక్ చేసిండు డైరెక్టర్. కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో రివ్యూలోకి పోదాం. సో అంతకుముందు మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ రివ్యూ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సో ఫస్ట్ ఈ సినిమాలో ఉన్న పాజిటివ్ విషయానికి వస్తే ఈ సినిమా స్టోరీ చాలా రెగ్యులర్ స్టోరీ, రొటీన్ స్టోరీ. కానీ ఆ స్టోరీని ఎగ్జిక్యూట్ చేసిన విధానం, ఆ షార్ట్స్ అండ్ ఆ స్టైల్, ముఖ్యంగా స్టైల్ మంచిగా అనిపించింది సినిమా చూస్తుంటే. అండ్ ఈ సినిమాని ఎలాంటి డీవియేషన్ లేకుండా నీట్గా తీసుకుపోయాడు, ఏ డిస్టర్బెన్స్ ఉండవు. ఆఖరికి హీరోయిన్ సీన్స్ కూడా మొత్తం లేపేసిండు. జస్ట్ హీరోయిన్ 3 షాట్లలో మాత్రమే కనిపిస్తుంది, అంత డీవియేషన్ లేకుండా మంచిగా తీసుకుపోయాడు. సో అది మంచిగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ విషయానికి వస్తే అందరు యాక్టర్ల పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మన విజయ్ అన్నకైతే మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ పడ్డది, దానికి తగ్గట్టు మస్తు యాక్ట్ చేసిండు. అండ్ మీరు విజయ్ ఫ్యాన్స్ అయితే మాత్రం విపరీతంగా ఎంజాయ్ చేస్తారు, ఖచ్చితంగా చెప్తున్నా. అండ్ నెక్స్ట్ సత్యదేవ్ విషయానికి వస్తే సత్యదేవ్ కూడా చాలా మంచి క్యారెక్టర్ పడ్డది. అండ్ మన సత్యదేవ్ది ప్రీవియస్ సినిమాలల్లో అన్ని సినిమాలలో ఒకటే టైప్ యాక్టింగ్ ఉంటుంది కదా. సో ఇంట్లో అట్లా కనిపించదు, చాలా డిఫరెంట్గా అనిపిస్తాడు. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు ఆయన అండ్ మంచిగా అనిపిస్తుంది, న్యాచురల్గా అనిపిస్తుంది. సో ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ విషయంలో వీళ్ళని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇద్దరు. నెక్స్ట్ పాజిటివ్ విషయానికి వస్తే ఈ సినిమా బీజిఎం. ఈ సినిమా రిలీజ్ ముందు దాకా అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండే, బయట అంతా కూలీ నడుస్తుంది తప్ప కింగ్డమ్ గురించి ఏం సప్పు లేకుండే. కానీ సినిమాకి పోయి థియేటర్లో కూర్చున్నప్పుడు ఒక్కొక్క సీన్కి అనిరుద్ధ్ కొట్టిన బీజిఎం, హాలీవుడ్ రేంజ్ బీజిఎం కొట్టిండు, మస్తు అనిపించింది అవన్నీ ఉంటుండే. సో ఈ సినిమాకి మాత్రం అనిరుద్ధ్ 100% ఎఫర్ట్ ఇచ్చేసిండు. కానీ మన డైరెక్టర్ కూడా 100% ఇచ్చి ఉంటే ఈ సినిమా ఎక్కడికి పోయేది. సో డిస్కస్ చేద్దాం అవన్నీ, డైరెక్టర్ ఫాల్స్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ మిస్టేక్ జరిగాయని ఈ నెగిటివ్ సెక్షన్లో డిస్కస్ చేద్దాం. సో ఈ సినిమాలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ది స్టోరీ. ఇది చాలా రొటీన్ స్టోరీయే. అండ్ వీళ్ళు పార్ట్ 2 కూడా అనౌన్స్ చేశారు కదా, కానీ ఈ పార్ట్ 2 స్టోరీని మనం ఇప్పుడే గెస్ చేసి పడేయచ్చు. అంత రొటీన్ స్టోరీ, అంత తెలిసిన స్టోరీ, ఈజీగా గెస్ చేయొచ్చు, అంత వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో ఇది ఒకటి మైనస్ పాయింటే. అండ్ ఇంకొకటి ఏంటంటే మన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకి స్క్రిప్ట్ దశ నుంచే తను 100% కేర్ తీసుకోలేదనిపించింది. అది క్లియర్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో రాసిన చాలా సీక్వెన్స్లు, చాలా షార్ట్స్, చాలా సీన్స్ కేవలం ఎలివేషన్స్ కోసం పెట్టడానికి, ఇట్లా మంచిగా కనిపించడానికి పెట్టడానికి అట్లా పెట్టినట్టు అనిపించింది తప్ప అవసరమై పెట్టినట్టు అట్లా లేవు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ జైల్ సీక్వెన్స్. ఆ జైల్ సీక్వెన్స్లో ఎందుకు అంతగానం ఓవర్ యాక్షన్, ఆ సీక్వెన్స్ కూడా మంచిగానే తీసిండు, అంత బాగానే ఉన్నది. కానీ ఎందుకు అది మనకు అంత ఫీలే రాలేదు. సో అట్లా క్లైమాక్స్ కూడా సేమ్ అట్లనే అయిపోయింది. క్లైమాక్స్ గురించి కూడా డీప్గా డిస్కస్ చేసాం ముందు. సో దాన్ని నెగ్లిజెన్స్ అంటారు ఏమంటారో, కానీ తను మాత్రం 100% ఎఫర్ట్స్ ఇవ్వలేదు అన్నట్టే అనిపించింది నాకైతే. అండ్ ఇలా కొన్ని సీక్వెన్స్లు అండ్ కొన్ని సీన్లు చాలా ఓవర్గా ఉంటాయి. ఓవర్గా అంటే మరీ ఓవర్గా ఉంటాయి. ఇవి గౌతమ్ తిన్ననూరు రాసినట్టే నమ్మలేం. ఏంటంటే మన విలన్ కానీ ఫాదరు వాడిని మరీ ఘోరంగా ట్రీట్ చేస్తాడు. వాడిని మోకాల మీద కూర్చోబెడతాడు, అన్నం తినుకుంటే ఎంగిల్ చేతులు కొడుతుంటాడు. అంత ఓవర్గా ఎందుకు అని అర్థం కాలేదు నాకు. అది దానికి సరైన ఎక్స్ప్లెనేషన్ కూడా వేయాలి, ఎందుకు అట్లా ట్రీట్ చేస్తుండు వీడని. కానీ ట్రీట్ చేయించిండు అట్లా, అది అవసరం లేదనిపించింది యాక్చువల్గా. సో ఇట్లా ఉన్నాయి అక్కడక్కడ కొన్ని ఓవర్ అయ్యే సీన్స్. అండ్ ఇట్లనే సినిమా స్టార్టింగ్ నుంచే విజయ్ అన్న అనుకుంటా మరీ ఓవర్ ప్రేమ చూపిస్తుంటాడు. అదంతా ఎందుకు చూపిస్తుండో సరిగా అర్థం కాదు. దానికి మనం కనెక్ట్ కాం, అంటే దానికి రీజన్ చూపించాలి, ఒక సీన్ చూపించాలని అంటలేను. యాక్చువల్గా బ్రదర్స్ మధ్యనైనా ఎవరి మధ్య, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య న్యాచురల్గానే వస్తుంది ఎమోషన్, మరీ ఓవర్గా కూడా రావచ్చు. కానీ అట్లా ఎందుకు వచ్చింది అనే డౌట్ మనకు రావద్దు. అట్లా రాకుండా సరిగా ఎలివేట్ చేయలేదు మనోడు. బేసిక్గా అదే చెప్తున్నా నేను. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఎందుకు వచ్చిందనే డౌట్ మనకు వచ్చినప్పుడు అది ఎలివేట్ కాలేదని అర్థం. అది ఎలివేట్ కాకుండానే సినిమా అంతా నడిపించిండు. అది దాంతో క్లైమాక్స్ కూడా ఇచ్చిండు మనోడు. సో ఇది బేసిక్ లెవెల్లోనే వర్కౌట్ కాలేదు. మేబీ అట్లా చేస్తే మన హీరో కంటే అన్న క్యారెక్టర్ ఎక్కువ ఎలివేట్ అవుతుందేమో అని భయపడాలి, వేయలేదేమో మరి. అండ్ నెక్స్ట్ ఈ సినిమాలో బిగ్గెస్ట్ బ్లండర్ మన క్లైమాక్స్. ఈ క్లైమాక్స్లో యాక్చువల్గా రగిలే సాంగ్ ఉంది, అదొక ఎక్స్ట్రాడినరీ సాంగ్. వీడు ప్లాన్ చేసుకున్న క్లైమాక్స్ కూడా ఎక్స్ట్రాడినరీ సీన్. ఈ 2 ఎక్స్ట్రాడినరీ మధ్య అది మొత్తం ఆర్డినరీ అయిపోయింది క్లైమాక్స్ అంతా. ఎందుకంటే ఇప్పుడు ఈ డైరెక్టర్ ప్లాన్ ఏంటి, ఎంతో ప్రేమించే వాళ్ళ బ్రదర్ని చంపేసిర్రు అని తెలియగానే మన హీరో రాక్షసుడు అయిపోతాడు. ఎట్ ద సేమ్ టైం ఈ లీడర్ లేకుండా ఒంటరి అయిపోయిన ఈ ప్రజలకి రాజులాగా కూడా అవుతాడు. సో ఈ 2 చూపిద్దాం అనుకున్నాడు ఈ క్లైమాక్స్లో. సో ఈ థాట్ మాత్రం ఎక్స్ట్రాడినరీ థాట్, మస్తున్నది ఇది. కానీ ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే
ఈ ఫైట్ మొత్తంలో విజయ్ దేవరకొండ ఒక్క మాట కూడా మాట్లాడు, జస్ట్ అట్లా పోతూనే ఉంటాడు, ఎవడు కనిపిస్తావాడిని వేసేస్తూనే ఉంటాడు. అది మస్తు అనిపించింది. కానీ అట్లా వేసేస్తుంటే అట్లా పోతుంటే మధ్య మధ్యలో వీళ్ళ చిన్నప్పటి సీన్స్ వీళ్ళిద్దరు చూపించుకున్న ప్రేమ వేసి ఇట్లా డీవియేషన్ చేస్తుంటాడు. దానివల్ల అది ఎందుకు వేసిండు ఇట్లా చూసేటోళ్ళకి అర్థం కాదనా, మాకు అర్థం అవుతున్నది. దాన్ని డిస్టర్బ్ చేయకుండా అట్లనే త్రోట్ తీసుకోయి ఉంటే మస్తు అనిపించేది ఇంకా క్లైమాక్స్. అండ్ ఆ సాంగ్ కూడా నేను చెప్పిన కదా, ఆ సాంగ్ ఎక్స్ట్రాడినరీ థింగ్, ఇదో ఒక ఎక్స్ట్రాడినరీ థింగ్. ఈ రెండు వర్కౌట్ కాలేదు మొత్తానికి. అది మనోడు థాట్, రాజుని రాక్షసుని ఒకటేసారి తయారేస్తున్నా అనే థాట్ మాత్రం మస్తున్నది. కానీ ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయింది, చిన్న చిన్న మిస్టేక్స్ తోటి ఫెయిల్ అయింది. అండ్ ఇంకొక సిల్లీ థింగ్ ఏంటంటే, ఇప్పుడు క్లైమాక్స్లో మన విలన్ గాడు ఊరందరిని ఇన్వైట్ చేస్తాడు. వాళ్ళ ఫాదర్ డెత్ సందర్భంగా ఫుడ్ పెడతా వాళ్ళని లాస్ట్ ఆఖరి చూపు చూసుకోండి మీరు అని ఊరందరిని ఇన్వైట్ చేస్తాడు. వాళ్ళ ఇంట్లోకి ఊరందరూ వస్తారు. వచ్చి ఏదో ప్లాన్ చేసి మొత్తం అందరినీ చంపేదామని ప్లాన్ చేస్తుంటాడు. 80% మంది చచ్చిపోయారు అన్నట్టు చూపిస్తాడు మనకి. ఒక 20% బయట పడ్డట్టు చూపిస్తాడు. కానీ మళ్ళీ బయటకు వచ్చినాక మళ్ళీ మస్తు మంది ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చూడడం వల్ల ఇప్పుడు సినిమా చూసే ఆడియన్స్ సినిమాలకి బయటకు వచ్చేస్తారు. అలా చేయకుండా ఉంటే బాగుండేది. అండ్ బయటకు వచ్చిన అదేమంటారు, అండ్ ఆ ఫైట్ తర్వాత మళ్ళీ హీరో ఒక ఎమోషనల్ డైలాగ్ చెప్తుంటాడు వాళ్ళ బ్రదర్ దగ్గర కూర్చొని. ఆ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ఏదో ఆగమాగం చేస్తుంటారు. ఇట్లా డిస్టర్బెన్స్ అనిపించింది అంతా. ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ అన్నీ మంచిగా 100% కేర్ తీసుకొని మంచిగా చేసి ఉంటే నిజంగా చెప్తున్నా ఈ సినిమా ఎక్కడికో పోయేది. దీని 100% పొటెన్షియల్ అన్లాక్ చేసి ఉంటే మాత్రం వేరే లెవెల్ ఫీల్ వచ్చేది మనకి. అది రాలేదు. సో మొత్తానికి ఈ సినిమా అయితే మంచిగానే ఉంది. ఇది వరస్ట్ సినిమా అయితే కాదు, కానీ ఈ సినిమా చూస్తున్నంతసేపు మనం ఏం ఫీల్ కాలేము. వాడు ఏదో ఎమోషన్ చెప్తుంటాడు కానీ ఏం ఫీల్ కాలేము. ఎందుకంటే వాళ్ళు చేసిన సిల్లీ మిస్టేక్స్ వల్ల, కొన్ని బ్లండర్స్ వల్ల మనకు ఆ ఫీలింగ్ రాలేదు, మనం ఫీల్ కాలేకపోయినాం. దానివల్ల అట్లా అనిపించింది. కానీ ఈ సినిమా మంచిగా తీసుకుంటే మాత్రం మన విజయ్ ఎక్కడికో పోయేవాడు, ఈ సినిమా కూడా ఎక్కడికో పోయేది. అది అన్లాక్ చేయలేకపోయారు, బ్యాడ్ లక్. సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. సో నేను చాలా రోజుల నుంచి ఒక విషయం మీద మాట్లాడదాం అనుకున్నాను, కానీ కరెక్ట్ సందర్భం రాక మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చింది అది. సో మన క్లాస్ డైరెక్టర్స్ అంతా మేము పెన్ను పక్క పెట్టి ఆలోచిస్తే ఒక 10 నిమిషాలలో కమర్షియల్ సినిమా రాయగలుగుతాం, వేరే లెవెల్లో తీయగలుగుతాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆ ఫీల్ కూడా ఉంటారు. మేము కనుక రేపు పొద్దున్న పెన్ను బదులు కత్తి పట్టుకుంటే వాళ్ళ బాబులా తెస్తాం. నేను పెన్ను పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు మనకెందుకు ఈ గోల, ఈ కవిత్వాలు, ఈ ప్రేమ, ఈ గులాబీ పూలు, మనసుకు సంబంధించిన విషయాలు మనకెందుకు అని నేను పెన్ను అక్కడ పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు ఆలోచిస్తే, 10 నిమిషాలు మాత్రమే ఆలోచిస్తే అది ఎలా ఉంటుందో ఈ సినిమాలో వారణాసి ఫైట్ మీరు చూస్తారు. మన గౌతమ్ తిన్నవారు ఎప్పుడు అనలేదు, కానీ కొంతమంది అన్నారు, వాళ్ళ గురించి చెప్తున్నా. సో వాళ్ళు అంటారు ఇట్లా 10 నిమిషాలు రాసేస్తాం, మస్తు వేరే లెవెల్లో తీసేస్తాం అన్న ఫీల్ ఉంటారు. కానీ నిజానికి అది నిజం కాదు. వాళ్ళు కమర్షియల్ సినిమా తీయలేరు. ఈ సినిమాలో చూసినాం కదా, మన గౌతమ్కి ఆ కమర్షియల్ టచ్ ఇవ్వడం రాలేదు, హీరోని ఎలివేట్ చేయడం రాలేదు సరిగా. మొన్న చూసిన 8 వసంతాల సినిమాలో కూడా ఒక ఫైట్ పెట్టేసిన, వేరే లెవెల్ పెట్టేసిన అని చెప్పిండు. ఫైట్ వేరే లెవెల్ ఉండొచ్చు, కానీ ఫైట్కి ముందు, అది ఫైట్ స్టార్ట్ అయ్యే ముందు ఎందుకు స్టార్ట్ అవుతుంది, ఆ రీజన్ గట్టి ఉంటేనే కదా ఆ ఎలివేషన్ వచ్చేది. అట్లా రాయాలంటే మైండ్ కొంచెం క్రాక్ ఉండాలి, కొంచెం పిచ్చి ఉండాలి. అది అందరికి ఉండదు. మళ్ళీ అది అందరితో కాదు, ముఖ్యంగా ఇట్లా క్లాస్ సినిమాలు తీసేటోళ్ళకైతే అస్సలు రాదు, అర్థం కాదు అది. సో వీళ్ళు చెప్తున్నారు కదా 10 నిమిషాలలో రాసేస్తా తీసేస్తా అని, వాళ్ళతో నిజంగా కాదు, వాళ్ళతో అసలు కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా క్లాస్ సినిమాలు తీసేటోళ్ళు అందరూ మా క్లాస్ సినిమాలే చాలా గొప్ప అని, ఈ కమర్షియల్ సినిమాలు చాలా తక్కువ అని ఇట్లా చిన్న చూపు చూసుడు బంద్ చేస్తే మంచిగా ఉంటుంది. అండ్ ఇట్లా ఛాలెంజ్ చేస్తారు కదా మేము తీయగలుగుతామని. నేను చెప్తున్నా కదా, మీరు తీయలేరు, అది మీకు అర్థం కాదు.